హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే ఉసిరికాయ పచ్చడి ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగానైతే ఒక బౌల్లో కొంచెమే ఆయిల్ వేసుకొని అందులో ఉసిరికాయలు వేసుకొని పచ్చివాసన పోయేలా వేపుకోవాలండి. ఈ ఉసిరికాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకైతే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా పెరుగుతుంది. మన బాడీలో ఏమైనా పుండ్లు గాయాలు ఉంటే ఇట్లా త్వరగా మానిపోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ ఉసిరికాయలు వేగాక పక్కన పెట్టేసుకొని అదే బౌల్లో మనకు పోపుకు సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయలు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చల్లారిపోయే వరకు మనము ఒక బౌల్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు గ్రేవీ కోసం కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. వీటిని మంచిగా దూరగా వేపుకొని తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ ఉసిరికాయలను మనము పచ్చడి రూపంలో కాకుండా పచ్చివి తీసుకోవడం చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. తర్వాత చల్లారిన ఆయిల్లో సరిపడా కారం, ఉప్పు, మసాలా పౌడర్ని వేసుకొని తర్వాత ఉసిరికాయల్లోని గింజలు తీసి పక్కన పెట్టేసుకొని ఉసిరికాయలను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలండి. తర్వాత ఆ మసాలా పోపులో వెల్లుల్లిపాయ పేస్ట్ ముద్దను కూడా వేసి తర్వాత ఉసిరికాయ పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసుకొని కలిపేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన ఉసిరికాయ పచ్చడి ఈజీగా అయిపోయినట్టేనండి. ఎంతో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ అమృత ఫలాన్ని రోజుకొకటైనా నార్మల్గా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.